అది నెయ్యే కాదంటూ అప్పుడు మొన్న రాశారు. ముందుగా ఎందుకు లీక్ ఇచ్చారనేది నాకు అర్థం కావట్లేదు. బహుశా ఈ దీంట్లో సిబిఐ దీంట్లో కొవ్వు కలవలేదనేది వచ్చేస్తే మరింత డ్యామేజ్ అయిపోతాం కాబట్టి ముందుగా ఇచ్చారా? ఇప్పుడు లడ్డూ కల్తీ అయిందనే చెప్పమని చంద్రబాబు గారు చెబుతున్నారంట. ఇప్పటికి కూడా పశ్చాత్తాపం లేదా? అనుమానమే అది కల్తీనయ్యే అని చెప్పమని అని ఎల్లో మీడియా రాయటం, అదే ప్రచారం చేయండి అని వీరు చెప్పటం. కల్తీనే కేసులో ఛార్జ్ షీట్ పైన దుష్ప్రచారం జరుగుతోందని చంద్రబాబు గారు అనంట. ఇంతలో దుష్ప్రచారం ఏమిటి? రామ్నాథ్ గారు చెప్పండి. ఎదురుదాడి చేయడం ద్వారా దుష్ప్రచారం అని ప్రజల్ని నమ్మించడం అనేది వంచే ప్రయత్నం అనండి. వీటి ద్వారా తిరుమల లడ్డూకి జరిగిన అపచారం పోతుందా? పామాయిల్ కల్తీ అన్నది జరిగిందో లేదా అది వేరే సంగతి. జరిగితే చర్య తీసుకోమనండి. గతంలో 2016-17 అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, విజయవాడలో ఒక వార్త వచ్చింది, అన్ని పేపర్లోనే వచ్చింది. పామాయిల్ తోటి అక్కడ వాళ్ళు నెయ్యి కల్తీ కలుపుతున్నారని, దీన్ని టీటీడీకి కూడా పంపుతున్నారని ఆ రోజుల్లోనే వార్తలు వచ్చినాయి. ఐ థింక్ డ్యూరింగ్ దట్ టైం అనుకుంటా. సో అట్లాంటివి జరిగితే అది కూడా తప్పు, దాంట్లో ఎప్పుడు కాదని. కానీ మొత్తం పామాయిల్తో ఎట్లా సాధ్యం అవుద్ది? దీన్ని కవర్ చేయడానికి ఏమన్నా దాన్ని సృష్టించారా, లేకపోతే నిజంగా జరిగిందా? జరిగితే చర్య తీసుకోమండి. జగన్ గారు చెప్పినట్టుగా బోలేబాబు అన్న అతను వాళ్ళ టీడీపీ టైంలోనే వచ్చారని చెబుతున్నారు. ఆ విషయాల్లోకి వెళ్లకుండా ఎదురుదాడి చేయడం ద్వారా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్లు, లోకేష్ గారు ఈ ఇష్యూ నుంచి బయటపడగలుగుతారా? జనం దేన్ని నమ్ముతారు? ఇప్పుడు కొమ్మినేని గారు, ప్రజలు, పబ్లిక్, వెంకటేశ్వర స్వామి కోట్లాది భక్తులు సింపుల్ గా అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే, ఈ రాష్ట్రంలో వెంకటేశ్వర స్వామి టీటీడీ పరువు ప్రతిష్ట కంటే చంద్రబాబు నాయుడు గారు పరువు ప్రతిష్టే చాలా గొప్పది అని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది అన్నది ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నవారు లేదు జంతువులకు కలపలేదు అని సిట్ రిపోర్ట్ వచ్చినప్పుడు హుందాగా ఉంటే ఇది చాలా చాలా సంతోషించదగ్గ అంశము. వెంకటేశ్వర స్వామి లడ్డూలు ఏది కలవలేదని వచ్చింది, ఈ రోజు చాలా ఆనందంగా ఉందని ముఖ్యమంత్రిగా స్పందించి ఉండాల్సింది. అలా కాకుండా లేదు కల్తీ జరిగిందని మీరు ప్రచారం చేయండి అంటున్నారంటే ఎందుకు? వెంకటేశ్వర స్వామి లడ్డు కల్తీ జరిగిందని ప్రచారం చేస్తేనే నా పొలిటికల్ మోటివ్, నా రాజకీయ ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయి, అప్పుడే నా రాజకీయ ప్రయోజనాలు నెరవేరుతాయనే ఉద్దేశం కాకపోతే చంద్రబాబు నాయుడు గారు నిన్న కూడా లేదు దాడి చేయండి, ఎదురు దాడి చేయండి, అసలు మీరు మంత్రులంతా ఏం చేస్తూ ఉన్నారని ఇంత సీరియస్ అవుతూ ఉన్నారంటే తిరుమల ప్రతిష్ట ఏమైపోయినా సరే పర్లేదు, చంద్రబాబు నాయుడుగా ఒక ముఖ్యమంత్రిగా నేను చేసిన ఆరోపణ నిజమని పబ్లిక్ నమ్మాలి అనే దిశగా చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్తూ ఉన్నారు. కొమ్మినేని గారు ఈరోజు ఈనాడులో రాశారు. సింపుల్ గా చెప్పేస్తే ఈ హర్ష్ ఫ్రెష్ అనేది చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే వచ్చింది అని ఈనాడులో రాశారు. ఏది సిట్ రిపోర్ట్ లోనే ఉంది. ఇది తర్వాత బోలే బాబాగా పేరు మార్చారని చెప్తూ ఈ డైరీ హర్ష డైరీ అనేది 2018 నుంచి టీటీడీ నెయ్యి టెండర్ లో పాల్గొంటోంది. 2018 ఎవరు? కొమ్మినేని గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉంది. 2018 ఏప్రిల్ 17న అప్పటి ఈవో ఆదేశాల మేరకు ఈ ఒక కమిటీని వేశారంట. ఏది? ఇన్స్పెక్షన్ కి. ఆ కమిటీ వెళ్ళి లేదు ఈ హర్ష్ ఫ్రెష్ డైరీకి పాలు ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది, భారీ స్థాయిలో నెయ్యి ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉందని తప్పుడు నివేదిక ఇచ్చారని చెప్పారు. ఎప్పుడు ఇది? 2018 ఏప్రిల్లోనే, అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఒక తప్పుడు నివేదికను టీటీడీ వాళ్ళు ఇచ్చారు. 2019 ఫిబ్రవరిలో ఇదే నకిలీ డాక్యుమెంట్లతో 2019 ఫిబ్రవరి, అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు టెండర్ లో పాల్గొని 82,000 కిలోల ఆవు నెయ్యి సరఫరా టెండర్ ను ఇదే హర్ష్ డైరీ అనేది సొంతం చేసుకుంది. ఎప్పుడు? 2019 ఫిబ్రవరిలో, అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఈ డైరీ ఈ ఫేక్ నెయ్యి సప్లై చేసింది అని ఈ రోజు సిట్టు వాళ్ళు తెచ్చారు. మరి దీనికి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారు? ఇంకా దిగ్భ్రాంతి కలిగించే అంశం ఏంటంటే వైసీపీ హయాంలో అంతా జరిగిందని చెప్పారు కదా. ఇదే సిట్ రిపోర్ట్ లో ఈనాడు పత్రికలోనే రాశారు. ఈ రోజు 2019 ఆగస్ట్, అంటే వైసీపీ అధికారంలోనికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో ఇన్స్పెక్షన్ కమిటీ వేశారంట. ఏది? వైసీపీ హయాంలో. అప్పుడు ఆ కమిటీ ఈ హర్ష్ అనే డైరీ దగ్గరికి వెళ్ళి ఇదంతా ఒక ఫేక్, ఇది తప్పుడు, దీనికి అసలు పాలు ఉత్పత్తి చేసే సామర్థ్యం లేదు, ఇలా డైరీనే లేదని నివేదిక ఇస్తే 2019 సెప్టెంబర్ లో జరిగిన టెండర్లలో ఇది అనర్హత సాధించింది అని రాశారు. తెలుగుదేశం పార్టీ హయాంలో టెండర్ దక్కించేసుకుని నెయ్యి సప్లై చేసింది ఫేక్ ఇన్స్పెక్షన్ తో. వైసీపీ హయాంలో ఒక కమిటీ వెళ్ళి పరిశీలించి ఇదంతా ఫేక్ అని చెప్పి టెండర్ లో పాల్గొనకుండా వేటు వేశారు. మరి అప్పుడు దీన్ని ఏమనాలి? పైగా చంద్రబాబు నాయుడు గారు వైసీపీ హయాంలో జరిగింది అంటున్నారు కదా కొమ్మినేని గారు. ఈ ట్యాంకర్లు వచ్చింది తెలుగుదేశం పార్టీ హయాంలో కొండ మీద. ఈ శాంపిల్స్ పరిశీలించింది తెలుగుదేశం పార్టీ హయాంలో వచ్చిన ట్యాంకర్లకు సంబంధించిన శాంపిల్స్. మరి వైసీపీ హయాంలో జరిగిందని ఎలా చెప్తున్నారు? తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగింది కాబట్టి అంతకుముందు జరిగింది అన్నమాట. అన్ని ఊహాజనితమైనటువంటి అంశాలు.
అంటే నాకు ఒక డౌట్ వచ్చిందండి. ఈ కొవ్వు జంతు కొవ్వు అనేది బాగా ఎస్టాబ్లిష్ అయిపోయింది కదా, ఆయన తప్పుడు ప్రచారం అనేది ఎస్టాబ్లిష్ అయింది కదా. ఆ నేపథ్యంలో ఈ సేఫ్ చేయడం కోసం, ఫేస్ సేవింగ్ కోసం ఏమన్నా ఈ కథ అల్లారా అనేది నాకు ఒక చిన్న డౌట్. 100% ఉప్పమినేని గారు, ఈ సిట్టులో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఎందుకు మీరు చెప్పింది నిజమని నమ్మాల్సి ఉంటుందంటే, ఇప్పుడు వైసీపీ హయాంలో జరిగింది ఏదో అన్నారు కదా, జరిగిందని ప్రూవ్ చేయడానికి ఏం చేయాలి? వైసీపీ హయాంలో ఒక శాంపిల్ అನ್ನು సేకరించి ఉండాలి. కానీ ఆ నెయ్యి లేదు, ఆ లడ్డు లేవు, ఏమీ లేవు. కానీ వైసీపీ హయాంలో జరిగిందని చెప్తున్నారంటే, సరే చంద్రబాబు నాయుడు గారు ఏకంగా జంతువుల కొవ్వు అని ఇంత పెద్ద ఆరోపణ చేసిన తర్వాత, ఆయన ఇండియాలో కీలక పాత్రధారిగా ఉంటూ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండే ఆయన అంత అలిగేషన్ చేసిన తర్వాత కూడా ఏమీ లేదంటే బాగోదన్న ఉద్దేశంతో ఒక మధ్యస్థంగా వెళ్ళిపోయిందా అన్న అనుమానం అయితే ఎవరు ప్రతి ఒక్కరిలో కలుగుతుంది. దాని తోడు ముందుగా లీక్ చేయటం, ఈనాడు ఆంధ్రజ్యోతిలోనే లీక్ గా రావటం, ఇవన్నీ కూడా రైట్. ఓకే వెంకటరెడ్డి సార్, జంతువుల కొవ్వు కలవలేదు అనేది క్లియర్ పాయింట్ నెంబర్ 1. 2 కల్తీ నెయ్యి అనేది వెళ్ళేది ఆరోపణలు చేస్తున్నారు. ఆ కల్తీ నెయ్యి వీళ్ళ హయాంలో కలిసినట్లు లెక్క. ఎందుకంటే జూలై 6, జూలై 15 రెండు ట్యాంకర్ని వెనక్కి పంపించేశారని చెప్పి ఈవో శ్యామలరావు చెప్పాడు. ఇది ఏఆర్ డైరీ నుంచి వచ్చింది. ఏఆర్ డైరీ ఎప్పుడు సప్లై చేసింది? చంద్రబాబు నాయుడు గారు మొన్న ముఖ్యమంత్రి అయినాకే ఫస్ట్ టైం వాళ్ళు సప్లై చేశారు. సప్లై చేసిన 2 ట్యాంకర్లు జూలై 6 రిజెక్ట్ చేశారు, జూలై 15 రిజెక్ట్ చేశారు. మళ్ళీ ఈ 4 ట్యాంకర్లని ఏఆర్ డైరీ నుంచి కాకుండా వైష్ణవి డైరీ ద్వారా తిరిగి టీటీడీకి పంపిస్తే టీటీడీ వాళ్ళు దాన్ని వాడారని చెప్తున్నారు. కాదు సార్, ఇప్పుడు టెస్ట్ చేయకుండా దీన్ని వాడారని. ఇప్పుడు అంటే ఎవరి హయాంలో ఇది వాడారు? ఈవో శ్యామలరావు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇది వాడినట్టు. అంటే ఇది నిజంగా కల్తీ నెయ్యి అయితే ఇది చంద్రబాబు నాయుడు గారి హయాంలో వాడినట్లు లెక్క. ఎందుకంటే మీరు అన్నట్టుగా 2019 నుంచి 24 దాకా లడ్లు ఇప్పుడు ఉండదు కదా. వాళ్ళు దేని రిపోర్ట్ ఇచ్చారు? ఇప్పుడు జంతువుల కొవ్వు లేదని రిపోర్ట్ ఇచ్చింది, అండ్ దీన్ని వీళ్ళు అంటారా కల్తీ నెయ్యి అని రిపోర్ట్ ఇచ్చింది. ఇప్పుడు వీళ్ళ హయాంలో టెస్ట్ చేసినటువంటి దాని మీద మరి ఇప్పుడు దీనికి బాధ్యులు ఎవరు? రెండోది, అసలు ఏ ముఖ్యమంత్రి అయినా సరే, ముఖ్యమంత్రి కాదు సార్, ఒక మనిషి అనేవాళ్ళు ఎప్పుడూ కూడా తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు పందుకొని ఏ మనిషి మాట్లాడలేప్పుడు వరకు. ఎందుకంటే 310 సంవత్సరాల చరిత్ర కలిగిన లడ్డు, దాన్ని 3 టెస్టులు చేస్తారు. ఏదో వెజిటబుల్ ఆయిల్ టెస్టు, ఫారెన్ యానిమల్ టెస్టు, మాయిశ్చర్ కంటెంట్ టెస్టు, 3 టెస్టులు చేస్తారు. 2 గంటలు టైం పట్టిద్ది. దాంట్లో సరిగ్గా లేకపోతే దాన్ని రిజెక్ట్ చేసి పంపిస్తారు. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు హయాంలో కూడా 15 సార్లు రిజెక్ట్ చేశారు. మొన్న జగన్ గారి హయాంలో 18 సార్లు ట్యాంక్ రిజెక్ట్ చేసి పంపించారు. సో వీళ్ళు ఏంటంటే ఒక ముద్ర వేయడానికి ప్రయత్నించారు. ఎందుకు? ఎంత ఈవీఎంలు మేనేజ్ చేసినా జగన్ గారికి 40% ఓటింగ్ వచ్చింది. సో హిందువులు జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేశారు. సో హిందూ ఓటు బ్యాంక్ని దెబ్బతీయాలి జగన్ గారికి రానియకుండా. అందుకని ఏం చేయాలి? ఓ పెద్ద కుట్రకి చంద్రబాబు నాయుడు గారు తెరలేపి జంతువుల కొవ్వు అన్నాడు. దానికి 4 అడుగులు ముందుకేసి ఉప ముఖ్యమంత్రి అయోధ్యకి 1,00,000 లడ్లు తయారు చేసి పంపించామన్నారు. సో మరి ఇప్పుడు ఈ పాపం నిజంగా చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం ఈ కూటమికి తగిలింది కంటే కదా సార్. దేవుడి మీద ఎవరైనా నిన్ను అబండాలు వేస్తారా? మీరు రాజకీయంగా ఎన్నైనా మాట్లాడండి. తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు ఇష్టం ఉన్నట్టుగా ఇట్లా వ్యాఖ్యానాలు చేసినప్పుడు ఖచ్చితంగా వీళ్ళ పాపం పండే రోజు వచ్చింది కాబట్టే వీళ్ళ కర్మ రిటర్న్స్ ఇదే హయాంలోనే బయటపడుతున్నాయి. వీళ్ళు చేసిన తప్పులు చూడండి. అంతకుముందు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నారు, భూములు లాగేసుకో, మళ్ళీ అవ్వండి ఇప్పుడు అదే. సో జగన్ గారి మీద చేసిన ఆరోపణలు మద్యం మీద నకిలీ మద్యం అన్నారు. ఇప్పుడు కదా నారావారి నాటి బ్రాండ్లు అన్ని వరుసగా చేసినాయి. ఆఖరికి ఫైనల్ గా దేవుడి మీదకి వెళ్ళారు. సో దేవుడు జడా శ్రావణ్ గారు ఎవరో ఆయన ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. అసలు లడ్డూయే లేదు, నువ్వు టెస్ట్ ఎక్కడ చేసావు, దేనికి చేసావు, మొన్న వచ్చిన నెయ్యి చేసి అప్పుడెప్పుడో జరిగిందని ఎట్లా ఎగ్జామ్షన్స్కి వస్తావు, ఇది అసలు చల్లదని ఆయన. తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు కానీ కల్తీ నెయ్యి కానీ అట్లా చేసి దేవుడికి పెట్టి, నేను అనేది టెస్ట్ చేయాలంటే ఆనాటి లడ్డు ఉండాలి, ఆనాటి నెయ్యి ఉండాలి. అదేమి లేకుండా ఎట్లా వచ్చారు కన్క్లూజన్ అనేది ఒక ప్రశ్న. ఇప్పుడు మొన్న పంపించినటువంటి రిపోర్ట్ ఇప్పుడు వాళ్ళది అవుతుంది కదా. మీరు అన్న సిట్ లో సరే వాళ్ళు కల్తీ అన్నప్పుడు ఇది 2019లోనో 2020లోనో పలానా రోజు శాంపిల్ ఇది పంపిన ట్యాంకర్ నేను తీసామంటారు ఎక్కడ లేదు కదా. కానీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ చేసింది ఎక్కడది? వైష్ణవి డైరీ ట్యాంకర్, ఏఆర్ డైరీ ట్యాంకర్లు. అవి ఎప్పుడు సప్లై చేసినాయి? వీళ్ళ హయాంలో వీళ్ళు ముఖ్యమంత్రి అయినా సప్లై చేసింది. దాని కల్తీ అంటే మరి వాళ్ళలో కల్తీ కలిసి అంటే మీరు డిఫెన్స్ ఆడటానికి అయ్యో టీటీడీకి అప్రదిష్ట వస్తుందని మీరంతా లేదు అట్లా జరగదని చెప్పారు. కానీ అప్పుడే మీరే చేశారా అని ఎదురుదాడి చేసి ఉండాల్సిందేమో. మరి మీరేమో ఎదురుదాడి చేయకుండా దేవుడు వద్దు రాజకీయాలు వద్దని అన్నారు. ఇప్పుడు అదంతా మీకు చుట్టాలని చూశారు కానీ లక్కీగా అదంతా కూడా వాళ్ళకి దేవుడే చూసుకుంటాడు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి మన మీద ఇట్లా మాట్లాడితే చూస్తాడు, ఇంకా వీళ్ళు మారతారేమో అని. మారకపోతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంకా కల్తీ కలిసిందని చెప్పి ప్రచారం చేయండి అని చెబుతున్నాడు. అది మరీ దుర్మార్గంగా జరిగింది తప్పు అయిపోయింది అని చెప్పుంటే అది గౌరవంగా హుందాగా ఉండేది ఆయన వయసుకి కానీ పద్ధతిగా. కానీ దురదృష్టం ఏం చేద్దాం.